నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. ముఖం యొక్క నిర్దిష్ట రూపురేఖలను మెరుగుపరచడానికి లేదా మార్చడానికి మరింత సారూప్యత ఉండేలా చక్కనైన రూపం పొందడానికి మేకప్ పద్ధతులను మరియు ఉత్పత్తులను కలిపి చేసే పద్ధతి కరెక్టివ్ మేకప్. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. వివిధ రకాల ముఖ ఆకారాల మధ్య గల వ్యత్యాసాలను గుర్తించడం, ముఖం మరియు బుగ్గలకు కరెక్టివ్ మేకప్ చేసే విధానాన్ని ప్రదర్శించడం, వివిధ రకాల దవడల కోసం కరెక్టివ్ మేకప్ను చేసే విధానాన్ని ప్రదర్శించడం మరియు వివిధ రకాల ముక్కులకు కరెక్టివ్ మేకప్ చేసే విధానాన్ని ప్రదర్శించడం. ముఖ ఆకృతులలో రకాలు. వివిధ రకాల ముఖ ఆకృతులు ఇవి: ఓవెల్ ఆకారము, గుండ్రని ఆకారము, పొడవాటి లేదా దీర్ఘచతురస్రాకారం, చతురస్రాకారం, గుండె ఆకారం లేదా విలోమ త్రిభుజాకారం, త్రిభుజాకారం, డైమండ్ ఆకారం. ప్రతి ముఖ ఆకారం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఓవెల్ ఆకార ముఖం. ఆదర్శ ఆకారంగా పరిగణించే ఈ ఓవెల్ ముఖం ఆకారాన్ని యూనివర్సల్ షేప్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆకారాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వేరే ముఖాలకు సవరిస్తూ మేకప్ చేస్తాం కాబట్టి. ఇది సమతుల్య నిష్పత్తులతో నుదుటి భాగము దవడ భాగము కంటే కొంచెం వెడల్పుగా ఉండి నుదుటి భాగం కొద్దిగా గుండ్రంగా కనిపించేలా చేస్తుంది. గుండ్రని ఆకార ముఖం. గుండ్రని ముఖాలు ఒకే విధమైన వెడల్పు మరియు పొడవును కలిగి ఉంటాయి. మృదువైన వంపులు ఉంటాయి, పదునైన కోణాలు ఉండవు. ముఖంలో చాలా భాగము చీక్ బోన్స్ అంటే బుగ్గలతో మరియు జాలైన్ అంటే దవడ తక్కువ భాగం ఉంటుంది. పొడవాటి లేదా దీర్ఘచతురస్రాకార ముఖం. దీర్ఘచతురస్రాకార ముఖాలు పొడుగ్గా, వెడల్పు కంటే ఎక్కువ పొడవును కలిగి ఉంటాయి. సాధారణంగా నుదురు, బుగ్గలు మరియు దవడలు సమానమైన వెడల్పుతో తక్కువ వంపుతో ఉంటాయి. చతురస్రాకార ముఖం. చతురస్రాకార ముఖాలు స్పష్టంగా దవడ భాగము పదునైన కోణాలను మరియు అదే వెడల్పుతో నుదుటిని కలిగి ఉంటాయి. ముందు వైపు నుండి చూసినప్పుడు ముఖం పక్కవైపులు నేరుగా ఉంటాయి మరియు చదునైన చతురస్రాకారాన్ని కలిగి ఉంటుంది. గుండె ఆకార ముఖం లేదా విలోమ త్రిభుజాకార ముఖం. గుండె ఆకారంలో ఉండే ముఖాలు విశాలమైన నుదురు మరియు చెంప ఎముకలను కలిగి క్రమంగా సన్నబడుతూ కోణాల గడ్డంగా ఉంటుంది. నుదుటి ముఖం విశాలమైన భాగంతో మరియు గడ్డం మరింత మొనదీరినట్లుగా లేదా ప్రముఖంగా కనిపించవచ్చు. త్రిభుజాకార ముఖం. త్రిభుజాకార ముఖాలను పేర్ ఆకారపు ముఖాలు అని కూడా పిలుస్తారు. ఇవి ఇరుకైన నుదురు మరియు వెడల్పైన దవడను కలిగి ఉంటాయి. ముఖం నుదుటి నుండి గడ్డం వరకు క్రమంగా సన్నబడుతూ త్రిభుజాకారాన్ని సృష్టిస్తుంది. డైమండ్ ఆకార ముఖం. డైమండ్ ఆకారం ముఖాలు సన్నని ఇరుకైన నుదురు మరియు గడ్డంతో ఉంటాయి. చెంప ఎముకలు ముఖం యొక్క విశాలమైన భాగం. ముఖం కోణీయ లక్షణాలు కలిగి మొనదీరిన గడ్డం కలిగి ఉంటుంది. ముఖానికి బుగ్గలకు కరెక్టివ్ మేకప్ను చేయటం. ఓవెల్ ముఖం. ఓవెల్ ముఖాలు చక్కగా సమతుల్యంగా ఉంటాయి కాబట్టి వీటిని సరిదిద్దకుండా మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. సహజ లక్షణాలను హైలైట్ చేయడంపై దృష్టి పెట్టండి. కాంటూరింగ్ కోసము డెఫినేషన్ను జోడించడానికి బుగ్గలు గుంతల వలె ఉన్న భాగం వెంట మ్యాట్ బ్రాంజర్ లేదా కాంటూర్ పౌడర్ను వర్తించండి. ఆరోగ్యకరంగా కనిపించడానికి బుగ్గల యాపిల్ వలె ఉన్న భాగాలకు బ్లష్ను పూయండి మరియు కణతల వైపు బ్లెండ్ చేయండి. గుండ్రని ముఖం. మరింత కోణీయత మరియు పొడవుగా కనిపించడానికి బుగ్గల గుంటలు, కణతలు మరియు దవడలను మ్యాట్ బ్రాంజర్ లేదా కాంటూర్ పౌడర్తో కాంటూర్ చేయండి. దృష్టిని పైకి ఆకర్షించడానికి బుగ్గలకు కొంచెం పైన బ్లష్ని అప్లై చేయండి. ముఖం మధ్యలో చాలా ఎక్కువ హైలైటర్ని అద్దడం మానుకోండి, ఎందుకంటే ఇది గుండ్రని ఆకారాన్ని పెంచుతుంది. దీర్ఘచతురస్రాకార ముఖం. మృదుత్వాన్ని పెంచడానికి మరియు ముఖం పొట్టిగా కనిపించేలా చేయడానికి హెయిర్ లైన్ మరియు దవడల వెంట కాంటూర్ చేయండి. యాపిల్ వలె ఉన్న బుగ్గల భాగాలపైన బ్లష్ను అడ్డంగా వర్తింపజేయడం ద్వారా వెడల్పుగా ఉన్న భ్రమను సృష్టించండి. కాంతివంతం చేయడానికి మరియు దృష్టిని పైకి ఆకర్షించడానికి ముఖం యొక్క ఎత్తైన ప్రదేశాలకు హైలైటర్ను వర్తించండి. చతురస్రాకార ముఖం. దవడకు మ్యాట్ బ్రాంజర్ లేదా కాంటూర్ పౌడర్ని దవడ వెంట పూసి బాగా బ్లెండ్ చేయడం ద్వారా దవడను మృదువుగా చేయడానికి కాంటూరింగ్ టెక్నిక్లను ఉపయోగించండి.
యాపిల్ వలె ఉన్న బుగ్గల భాగాలకు న్యూట్రల్ లేదా తేలికైన బ్లష్ రంగును అప్లై చేసి కణతల వైపు బ్లెండ్ చేయడం ద్వారా చదరపు ముఖం యొక్క కోణాలను మృదువుగా చేయండి. ముఖ కవళిక డైమెన్షన్ను పెంచడానికి ముఖంలో ఎత్తైన ప్రదేశాలైన చెంప ఎముకలు మరియు కనుబొమ్మ ఎముక వంటి వాటికి తేలికైన హైలైటర్ను వర్తించండి. గుండె ఆకారపు ముఖం. నుదుటి భాగం వెడల్పును తగ్గించడానికి కణతలను మరియు హెయిర్ లైన్ వెంట కాంటోర్ చేయండి. వెడల్పును సృష్టించడానికి యాపిల్ వలె ఉన్న బుగ్గల భాగాలకు బ్లష్ను పూసి కణతల వైపుగా బ్లెండ్ చేస్తూ గుండె ఆకారంలో ఉన్న ముఖాన్ని సమతుల్యం చేయండి. సమతుల్యం మరియు కాంతివంతం చేయడానికి నుదుటి మధ్య భాగానికి, ముక్కు ఎముకకు మరియు గడ్డానికి హైలైటర్ను వర్తించండి. త్రిభుజాకార ముఖం. వెడల్పుగా ఉన్న దవడ భాగాన్ని సమతుల్యం చేయడానికి దవడ మరియు చెంప ఎముకల దిగువ ప్రాంతాన్ని కాంటోర్ చేయండి. యాపిల్ వలె ఉన్న బుగ్గల భాగాలకు బ్లష్ను పూసి ఎగువ ముఖం వెడల్పుగా కనిపించడానికి కణతల వైపుగా పైకి బ్లెండ్ చేయండి. దృష్టిని పైకి ఆకర్షించడానికి ఎగువ చెంప ఎముకలు మరియు కణతలకు హైలైటర్ను వర్తించండి. డైమండ్ ఆకార ముఖం. సమతుల్యం పెంచడానికి మరియు చెంప ఎముకల వెడల్పును తగ్గించడానికి నుదురు మరియు గడ్డాన్ని కాంటోర్ చేయండి. యాపిల్ వలె ఉన్న బుగ్గల భాగాలకు బ్లష్ను పూసి కణతల వైపు బ్లెండ్ చేయడం ద్వారా డైమండ్ ముఖానికి ఉన్న కోణాలను మృదువుగా చేయండి. సహజ లక్షణాలను మెరుగుపరచడానికి చెంప ఎముకలు మరియు కనుబొమ్మ ఎముకపై తేలికపాటి హైలైటర్ని ఉపయోగించండి. దవడ భాగం కోసం కరెక్టివ్ మేకప్. బాగా ప్రముఖంగా కనిపించే దవడ. మీ క్లయింట్కు ప్రముఖమైన లేదా స్పష్టమైన దవడ ఉన్నట్లయితే మీరు దాని రూపాన్ని మృదువుగా చేయాలనుకోవచ్చు. దవడకు దిగువన ఉన్న ప్రాంతాన్ని షేడ్ చేయడానికి కాంటరింగ్ ప్రాడక్టర్ను మ్యాట్ బ్రాంజర్ని ఉపయోగించండి. షాడోను సృష్టించడానికి మరియు దవడపై ప్రాముఖ్యతను తగ్గించడానికి దానిని బాగా బ్లెండ్ చేయండి. దిగువ దవడ నుండి దృష్టిని ఆకర్షించడానికి మరియు ముఖం పరిమాణాన్ని పెంచడానికి గడ్డం మరియు ఎగువ దవడపై హైలైట్ చేసే ప్రాడక్ట్ని వర్తించండి. తగ్గుతున్న దవడ. మరింత స్పష్టమైన దవడ భాగం ఉన్నట్లుగా కనిపించడానికి దవడకు దిగువన ఉన్న ప్రాంతాన్ని షేడ్ చేయడానికి కాంటోర్ ప్రాడక్ట్ లేదా మ్యాట్ బ్రాంజర్ని ఉపయోగించి దవడ వెనుక నుండి ప్రారంభించి గడ్డం వైపుకి బ్లెండ్ చేయండి. ఇది లోతును జోడించి మరింత కోణీయ రూపాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. ఆ ప్రాంతం బాగా కనిపించడానికి మరియు విజువల్ లిఫ్ట్ సృష్టించడానికి గడ్డం మరియు ఎగువ దవడపై హైలైట్ చేసే ప్రాడక్ట్ని వర్తించండి. చదరపు ఆకార దవడ. దవడ మూలలను షేడ్ చేయడానికి కాంటోర్ ప్రాడక్ట్ లేదా మ్యాట్ బ్రాంజర్తో దవడ వెనుక నుండి ప్రారంభించి గడ్డం వైపుగా బ్లెండ్ చేస్తూ చదరపు దవడ యొక్క కోణాలను మృదువుగా చేయండి. ఈ టెక్నిక్ మరింత గుండ్రంగా మరియు తక్కువ కోణీయ రూపాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. ముఖం మధ్యలో దృష్టిని ఆకర్షించడానికి గడ్డం మధ్యలో హైలైట్ చేసే ప్రాడక్ట్ను వర్తించండి. మొనతీరిన గడ్డం లేని దవడ. మీ క్లయింట్కి మొనతీరిన లేదా గడ్డం లేని దవడ ఉంటే మేకప్తో గడ్డం మరింత స్పష్టంగా కనిపించేటట్లు చేయవచ్చును. దవడకు దిగువన ఉన్న ప్రాంతాన్ని షేడ్ చేయడానికి కాంటరింగ్ ప్రాడక్ట్ లేదా మ్యాట్ బ్రాంజర్ను అప్లై చేసి లోతును పెంచడానికి మరియు గడ్డం మరింత బాగా ఉన్నట్లు కనిపించడానికి దానిని గడ్డం వైపు పొడిగించండి. దృష్టిని ఆకర్షించడానికి మరియు విజువల్ లిఫ్ట్ని సృష్టించడానికి గడ్డం యొక్క కొనపై హైలైట్ చేసే ప్రాడక్ట్ ఉపయోగించండి. ముక్కు కోసం కరెక్టివ్ మేకప్. పెద్ద ముక్కు. షాడోలను సృష్టించడానికి మరియు ముక్కు సన్నగా కనిపించడానికి ముక్కు పక్కల వైపుగా కాంటరింగ్ ప్రాడక్ట్ వర్తించి దానిని బాగా బ్లెండ్ చేయండి. దృష్టిని పైకి ఆకర్షించడానికి మరియు మరింత సమతుల్య రూపాన్ని సృష్టించడానికి ముక్కు ఎముకపై హైలైట్ చేసే ప్రాడక్ట్ ఉపయోగించండి. చిన్న ముక్కు. కనుబొమ్మల లోపలి మూల నుండి ప్రారంభించి కిందికి బ్లెండ్ చేస్తూ ముక్కు వైపుగా కాంటరింగ్ ప్రాడక్ట్ వర్తించండి. ఇది షాడోలను సృష్టిస్తుంది మరియు పరిమాణాన్ని పెంచుతుంది. చిన్న ముక్కు పెద్దదిగా, ఎత్తుగా మరియు స్పష్టంగా కనిపించడానికి ముక్కు ఎముకపై హైలైట్ చేసే ప్రాడక్ట్ ఉపయోగించండి.
పొడవాటి ముక్కు. ముక్కు కొనకు ముదురు షేడ్‌ను అప్లై చేయండి. పొడవు తక్కువగా ఉన్నట్లు కనిపించటానికి ముక్కు మధ్యలో హైలైట్ చేసే ప్రాడక్ట్‌ను వర్తించండి. వంకర ముక్కు. వంకరగా ఉన్నవైపు ముదురు షేడ్‌ను వర్తించండి. వంకరగా ఉన్నవైపు దృష్టిని మళ్లించడానికి మరియు ముక్కు సూటిగా ఉన్నట్లు కనిపించడానికి ముక్కు నేరుగా ఉన్నవైపు హైలైట్ చేసే ప్రాడక్ట్ ఉపయోగించండి. ముఖం, బుగ్గలు, దవడ మరియు ముక్కుకు కరెక్టివ్ మేకప్ చేసేటప్పుడు అనుసరించాల్సిన ప్రాథమిక దశలను ఇప్పుడు చూద్దాం. ప్రారంభించే ముందు మీ చేతిని సబ్బు నీటితో కడుక్కొని శానిటైజ్ చేయండి. మురికి లేదా నూనె ఏదైనా ఉంటే తొలగించడానికి క్లయింట్ ముఖాన్ని శుభ్రపరచడం ద్వారా ప్రారంభించండి. టిష్యూతో అద్దుతూ ఆరబెట్టండి. చర్మ రకానికి తగిన మాయిశ్చరైజర్ని వాడండి. కొనసాగించే ముందు మాయిశ్చరైజర్ చర్మంలో ఇనికిపోనివ్వండి. ఫౌండేషన్ కోసం చర్మాన్ని నునుపుగా చేయడానికి మేకప్ ప్రైమర్ను వర్తించండి. ఇది మేకప్ ఎక్కువసేపు ఉండడానికి మరియు మరింత సమానమైన ముగింపును సృష్టించడానికి సహాయపడుతుంది. కలర్ కరెక్షన్ చేసే ముందు వేర్వేరు మచ్చల కోసం కొన్ని సాధారణ కలర్ కరెక్షన్ బేసెస్ చూద్దాం. ఆకుపచ్చ రంగు ఎర్రదనం లేదా రొసేసియాను న్యూట్రలైజ్ చేస్తుంది. పీచ్ లేదా నారింజ రంగు కళ్ళ కింద నల్లటి వలయాలు, హైపర్ పిగ్మెంటేషన్, నీలం మరియు ఊదా రంగులను కనిపించకుండా చేస్తుంది. లావెండర్ రంగు పసుపు మరియు నారింజ రంగులను న్యూట్రలైజ్ చేస్తుంది. పసుపు రంగు గులాబీ లేదా తేలికపాటి ఎరుపు రంగులను సరిచేస్తుంది. గులాబీ రంగు పసుపు మరియు తేలికపాటి ఆకుపచ్చ టోన్లను న్యూట్రలైజ్ చేస్తుంది. క్లయింట్ ముఖంపై అవసరమైన చోట కలర్ కరెక్షన్ చేయండి. కంటి కింద వలయాలు, మచ్చలు లేదా నల్లటి మచ్చలు వంటి అదనపు కవరేజ్ అవసరమయ్యే ప్రాంతాలకు కన్సీలర్ని అప్లై చేయండి. స్కిన్ టోన్కి పోలిన లేదా కొద్దిగా తేలికగా ఉండే షేడ్ను వాడి దానిని బాగా బ్లెండ్ చేయండి. షాడోలను సృష్టించడానికి మరియు క్లయింట్ ముఖ నిర్మాణాన్ని నిర్వచించడానికి ముదురు రంగు ఫౌండేషన్ లేదా కాంటోర్ పౌడర్తో కాంటోరింగ్ చేయండి. కాంటోర్ ప్రాడక్ట్ బుగ్గల గుంటలకి, దవడ వెంట మరియు ముక్కు పక్కలకు వర్తించండి. సహజంగా కనిపించే షాడోలను సృష్టించడానికి దీన్ని బాగా బ్లెండ్ చేయండి. ఫౌండేషన్ బ్రష్ లేదా స్పాంజ్తో క్లయింట్ స్కిన్ టోన్కి సరిపోయే ఫౌండేషన్ని క్లయింట్ ముఖానికి సమానంగా వర్తించండి. సహజమైన ముగింపును సాధించడానికి దీన్ని బాగా బ్లెండ్ చేయండి. క్లయింట్ని చిరునవ్వు నవ్వమని అడిగి బ్లష్ బ్రష్తో యాపిల్ వలె ఉన్న బుగ్గల భాగాలకు బ్లష్ను వర్తించండి. సహజమైన బ్లష్ను సృష్టించడానికి దీన్ని సున్నితంగా బ్లెండ్ చేయండి. మీరు స్పష్టంగా కనిపించాలనుకుంటున్న లేదా నొక్కి చెప్పాలనుకుంటున్న చెంప ఎముకలు, ముక్కు ఎముక మరియు పై పెదవి అంచుకు హైలైటర్ను వర్తించండి. సున్నితమైన మెరుపు కోసం దీన్ని బాగా బ్లెండ్ చేయండి. మేకప్ సెట్ చేయడానికి మరియు మెరుపుదనాన్ని నియంత్రించడానికి ట్రాన్స్లూసెంట్ లేదా సెట్టింగ్ పౌడర్ను ఉపయోగించండి. క్లయింట్కు జిడ్డు చర్మం ఉన్నట్లయితే టీ-జోన్పై దృష్టి సారించి ముఖం అంతటా కొంచెంగా డస్టింగ్ చేయండి. ఇది గుర్తుంచుకోండి, ఈ ప్రాథమిక దశలు మరియు వ్యక్తిగత అవసరాలను బట్టి కరెక్టివ్ మేకప్ చేసే విధానాలు మారవచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: వివిధ రకాల ముఖాకారాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం, ముఖానికి మరియు బుగ్గలకు కరెక్టివ్ మేకప్ చేసే విధానం, దవడకు కరెక్టివ్ మేకప్ను చేసే విధానం, ముక్కుకు కరెక్టివ్ మేకప్ను చేసే విధానం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.